నమస్తే మేడం. నమస్తే అండి. ఒక లెజెండరీ కుటుంబానికి కూతురు, కోడలు, తల్లి ఎన్ని భూమికలను పోషిస్తున్న మీరు, మీ అబ్బాయి విషయంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ గమ్యం అనేది దగ్గరకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే మీ అబ్బాయిని మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారు? అప్ అండ్ డౌన్స్ అంటే మా మామగారిది కొంతవరకు తెలుసు నాకు. మా నాన్నగారిది చిన్నపిల్లలమైనా తెలిసినా తెలియకపోయినా అమ్మ చెప్పింది వినడము, లేకపోతే తర్వాత ఎప్పుడన్నా కూర్చొని నాన్నగారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాతో చెప్పడము, అలా వాటి ద్వారా నాకు తెలిసినది. అప్పుడు అర్థం కాని కొన్ని విషయాలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు అర్థమైన విషయాలు ఇవన్నీ చూసుకుంటే స్ట్రగుల్ అనేది యాజ్ అన్ ఆర్టిస్ట్ మా నాన్నగారు చాలా స్ట్రగుల్ అయినట్టు అండి. మేము అంతా ఇప్పుడు అదంతా క్యాలిక్యులేట్ చేసుకుని అవన్నీ గుర్తు చేసుకుంటే నాన్నగారు లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఒక సింపుల్గా ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయిపోయి 20 years సినిమా ఇండస్ట్రీని ఏలారు అంటున్నారు, కానీ దానికి ముందు ఆయన పడిన స్ట్రగుల్ చాలా ఉంది. ఆయన యంగేజ్లో జాబ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి అని చెప్పి చెన్నై వచ్చేసి ఇయర్స్ అంత గుర్తులేదు కానండి, ఆయన ఒక 21 years 22 years ఉన్నప్పుడు ఏదో చెన్నైకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు వేషాల కోసం అని చెప్పి, చిన్న వేషాలు పెద్ద వేషాలు ఏదో తిరగడం చేయడం. అంటే ఎవరు ఆయనకి సపోర్ట్ చేసే ఒక సపోర్టివ్ సిస్టమ్ కానివ్వండి, పరిచయస్తులు కానీ ఎవరు లేరు. ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాన్నగారికి ఫ్యామిలీలో ఎవ్వరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. ఫ్రెండ్స్ ఎవరో అక్కడక్కడ ఫ్రెండ్స్, వాళ్ళు పెరుమాళ్ గారు ఒక ఫ్రెండ్, ఆయనకి తెలిసిన ఫ్రెండ్, వాళ్ళ ద్వారానే ఆయన వచ్చారు. కానీ అలా ఉండి కూడా ఆయన ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నారు, నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. అప్పట్లో డ్రామాలు వేశారు, చిన్న చిన్న నాటకాలు వేశారు, అన్నీ చేసినా కూడా ఆయనకి లాస్ట్ ఏంటి సినిమాల్లో సక్సెస్ అవ్వాలనేది ఆయన ఎయిమ్ లాగా పెట్టుకొని చేశారు. స్ట్రగుల్ అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. అంత చేసి సినిమాలు యాక్ట్ చేసి ఒక సినిమా 56లో ఏది నిజం సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. బట్ అదేమి సక్సెస్ అవ్వలేదు సినిమా. లేదు, చిన్న చిన్న వేషాలుగానే వేశారు. ఫస్ట్ చిన్న చిన్న వేషాలే, రూపవతి, జ్యోతి, తర్వాత పల్లెటూరు ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా నాన్నగారిది. దాంట్లో అన్నిట్లో చిన్న చిన్న వేషాలే. మాయాబజార్లో అయితే మరీ చిన్న వేషం. అలాగా చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ వచ్చినా కూడా ఏది నిజం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చి చేశారు. సరే, అలా అన్న హీరోగా నిలబడతారు అనుకుంటే నిలబడలేకపోయారు. హీరోగాను ఆయన కంటిన్యూ అవ్వలేదు, చిన్న చిన్న వేషాలు ఆయన చేయలేకపోయారు. అటు హీరో చేశాడు కదా, చిన్న వేషాలకు పిలవలేమేమో ఇన్ని మళ్ళీ బాగోదేమో అన్న ఉద్దేశంతో ఏదో ఆయనకి తర్వాత ఛాన్సులు రాలేదు. ఏమండి, ఏది నిజం వచ్చి 55 56లో రిలీజ్ అయిందండి. దాని తర్వాత ఆయనకేమి ఒక ఇమీడియట్గా రావాలి కదా, ఏమీ రాలేదు ఆయనకి వేషాలు, ఏమి ఛాన్సెస్ రాలేదు, ఏమీ లేదు. అప్పుడు ఏం చేశారు, డబ్బింగ్లు చెప్తూ మొదలుపెట్టారు. ఏదో ఒకటి ఇన్కమ్ కావాలి కదా. మరి ఆయన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ఉంది, మా నాయనమ్మ ఉన్నారు, మా చిన్నాన్నలు, అత్తలు అందరూ ఉన్నారు. మరి ఇన్కమ్ కావాలి కదా, ఎంతో కొంత ఇన్కమ్ కావాలి కదా. అందుకని చిన్న చిన్న డబ్బింగ్లు చెప్తుండేవారు. అప్పుడు సినిమాకి రక్తకన్నీరు సినిమాకి ఎంఆర్ రాధా గారి సినిమా తెలుగులో డబ్ చేస్తుంటే దానికి డబ్బింగ్ చెప్తూ అప్పుడు వచ్చిన థాట్ ఆయనకి, రక్తకన్నీరు డ్రామా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. అంటే ఒక లైఫ్ని నేను ఇలానే వెళ్తూనే ఉంటే నేను ఇందులోనే ఉంటాను, ఇట్లానే చేసుకుంటూ పోతూ ఉండాలి, ఇందులోనే నాకు సక్సెస్ రావాలి అనకుండా ఈ సక్సెస్ కావాల్సినవన్నీ ఆయన యాడ్ చేసుకుంటూ వెళ్ళారు, కలుపుకుంటూ వెళ్ళారు. అదే అంతా దానికి సంబంధించింది, యాక్టింగ్ సంబంధించిందే. కాకపోతే ఆ వచ్చిన దాన్ని వచ్చినట్టు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడే ఆయన రక్తకన్నీరు స్టార్ట్ చేయాలనుకోవడము, దాన్ని స్టార్ట్ చేయడము, అప్పుడే మా అమ్మగారితో పరిచయం అవ్వడము, ఆ డ్రామా చేయడం, అది సక్సెస్ అయ్యి ఘన విజయం వచ్చి బాగా వచ్చినా కూడా ఆ తర్వాత 62లో ఆయన మంచి మనుషులు సినిమాతో బాగా నోటెడ్ అయిపోయారు, చాలా ఫేమస్ అయిపోయారు. కానీ రక్తకన్నీరు డ్రామాని మటుకు వదలలేదు. నేను అదే అడగబోతున్నాను, కళాకారులకి జీవనోపాధి ఇచ్చింది అని. ఇంకా అది అంటే ఆయన బాగా దాన్ని ఇచ్చేసుకున్నారు. అప్పుడు నాటకాలు ఆ కాలంలో బాగా చూసేవారు కదండి జనాలు, అందుకని నాటకాలకి చాలా ఇంపార్టెన్స్. ఎంత ఇంపార్టెన్స్ అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఓన్లీ ఫర్ డ్రామా, రక్తకన్నీరు డ్రామాకి మట్టిగా ఫస్ట్ వీక్. ఇంకా ఏ సినిమాకి దేనికి డేట్స్ ఇచ్చేవారు కదా, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా, అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ అంటే కూడా ఆ డేట్స్ కాకుండా మిగతా డేట్స్లోనే చేసేవారు. ఈ రంగుల ప్రపంచంలో
ఆ కనిపించేదంతా ఆ మెరుపుల్ని చూసి అంతా చాలా బాగుంది అనుకుంటారు. అంత సింపుల్గా ఎవ్వరికీ దొరకదండి. ఎవరైనా సరే, ఏ ఆర్టిస్టు ఎవరైనా సరే కూడా కాస్త కష్టపడాలి. అంటే ఇంటికి వచ్చినప్పుడే ఆ మనిషికి సంబంధించిన ఆ ఒరిజినల్ ఫీలింగ్స్ కానీ అవి కానివ్వండి మీ అమ్మగారికో మీకు మాత్రమే తెలుస్తాయి. అంటే నాగభూషణం గారు సక్సెస్ రాగానే అంతా హ్యాపీగానే ఉన్నారా? ఆయనకంటూ స్ట్రగుల్ ఏం లేదా? అంతా కేక్ వాక్ లాగానే జరుగుతూ వెళ్ళిపోయిందా ఆయనకి? మీరు చూస్తున్న దీంట్లో నాగభూషణం గారి సంఘర్షణలు ఏంటి? అదే ఇప్పుడు ఆ రక్త కన్నీరు స్టార్ట్ చేసిన తర్వాత మా మదర్ సపోర్ట్ చాలా ఉండింది మా నాన్నగారికి. చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మగారు అప్పటికే ఆర్టిస్టు అయినా అన్ని సినిమాల్లో వేషాలు గీషాలు అన్నీ స్టాప్ చేశారు అమ్మ. ఓన్లీ రక్త కన్నీరులో మట్టుకే యాక్ట్ చేసేవారు. సినిమా కంప్లీట్ స్టాప్ చేశారు. సినిమాలో యాక్టింగ్ మొత్తం స్టాప్ చేశారు. రక్త కన్నీరు డ్రామాలో మట్టుగా యాక్ట్ చేసేవారు. ఇప్పుడు అది హస్బెండ్కి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. ఆవిడ ఆర్టిస్ట్ అయ్యుండి కూడా ఆవిడ యాక్టింగ్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీ ఇంపార్టెంట్, తన హస్బెండ్ పైకి రావడం అంటే ఒక నటుడిగా తను మౌల్డ్ అవడం కోసము తనను తాను ప్రతిరోజు ప్రతి క్షణం చెక్కుకోవాల్సిందే, లేకపోతే లైఫ్ లేదు కదా. ఆ చెక్కుకునే క్రమంలో ఎలా ఉండేది ఆయనకు సంబంధించిన ఆ కృషి కానివ్వండి, ఆయన ఇంట్లో ఏమైనా లేదు మనం ఈ పోటీ అంటే ప్రతి సంవత్సరము మార్పులు వస్తూనే ఉంటాయి కదా ఇండస్ట్రీలో, మనల్ని మనం మార్చుకోవాలి కదా. ఎలాంటి మార్పులను ఆయన అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళారు ఏంటి అని అంటే డైలాగ్ మాడ్యులేషన్లో నాగభూషణం గారిది ఒక ప్రత్యేకం. ఈ రోజు కూడా డైలాగులు కూడా ఇంకోటి ఏంటంటే అండి, ఫస్ట్ వచ్చినప్పుడు ఆ రక్త కన్నీరు డ్రామా చూసి ఎంఆర్ రాధా గారి మాడ్యులేషన్లోనే 2-3 సినిమాలు చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన చెప్పినట్టు డైలాగులు అవి వాటితోనే 2-3 సినిమాలు, మంచి మనుషులు, మోగ మనుషులు, వాటిల్లంతా కూడా ఎంఆర్ రాధా గారిని ఇమిటేట్ చేసినట్టే ఉంటుంది. అది ఒక 2-3 సినిమాలే. ఆ తర్వాత ఆయన టోటల్గా ఆయన మాడ్యులేషన్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగులు చెప్పే విధానం కానీ మార్చుకొని ఈ రోజుకి ఫలానా ఆయన అప్పుడు నాగభూషణ గారు విలక్షణ నటుడు అని పేరు తెచ్చుకున్నారంటే ఆయన మార్చుకున్న విధానం ఆయన మాడ్యులేషన్. ఆ రాధా గారిలానే చెప్పుకుంటూ పోతే ఒక 5-6 సినిమాలు చేసి ఆగిపోయేవారేమో. ఆయన సొంత మాడ్యులేషన్ ఆయన మార్చుకున్నారు. ఆయనకంటూ ఒక ఇది పెట్టుకొని ఇప్పుడు తండ్రిగా మీతో ఎంత సమయం గడిపేవారు? మీకు నేను అనేది ఆర్టిస్ట్గా ఏంటి, ఆ సక్సెస్లు ఏంటి అనేది ఒక ఎత్తు, ఒక తండ్రిగా మీతో ఎలా ఉండేవారు? చాలా బాగుండేవారు అండి. ఎందుకంటే ఆయన ఆడపిల్లలను చాలా ముద్దు చేసేవారు. బాగా చదువుకోవాలనేవారు, ఆడపిల్లలు బాగా చదువుకోవాలనేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ కూర్చొని మాట్లాడేవారు. కనీసం అంటే ఎర్లీగా వస్తే మటుకు తప్పకుండా పిల్లలతో కూర్చొని మాట్లాడేవారు, చేసేవారు, అడిగేవారు. ఏంటి స్కూల్ విషయాలు కానీ కాలేజ్ విషయాలు కానీ అడిగేవారు, అన్నీ చెప్పేవారు. నాకు కాలేజీలో డిబేట్ ఒకటి జరిగితే కూడా సమత అసమానత అనేదో టాపిక్ మీద, దానికి కూడా కొన్ని పాయింట్లు అవన్నీ చెప్పారు. దాంట్లో ఇదే చెప్పారు అనమాట. బ్లడ్ ఒకటే కదా అని చెప్పి పాజిటివ్ వాళ్ళు చెప్తే దానికి నాన్నగారు చెప్పారు, బ్లడ్ ఒకటే అందరికీ ఎర్రగానే ఉంటుంది, బట్ దాంట్లో కూడా ఏ పాజిటివ్ బి పాజిటివ్ అని దాంట్లో కూడా ఉన్నాయి కదా తేడాలు అని చెప్పారు అనమాట. అలాగా ఏదన్నా స్కూల్ సంబంధించిన విషయాలు ఉంటే కూడా మాతో డిస్కస్ చేసి చెప్పేవాళ్ళు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం అప్పట్లో ఆయన ఏదైనా స్ట్రగుల్స్ కానివ్వండి, ఒక వివక్షతని గురించి కానివ్వండి ఏదైనా మాట్లాడేవారా ఇంట్లో? మాట్లాడలేదు కానండి, ఆయన యాక్టింగ్ గురించి ఆయన ఆలోచించేవారు. అంటే నాకు ఊహ తెలిసేటప్పటికే ఆయన బాగా ఫేమస్లో ఉన్నారు కాబట్టి, నేను ఇంకా ఫేమస్లో ఉన్నాను కదా, నేను ఏం చెప్పినా చెల్లిపోతుంది, నేను ఏం నటించినా చెల్లిపోతుంది అని అనుకోలేదు. అక్కడ డైలాగ్ మాడ్యులేషన్స్ అక్కడ చేంజ్ చేసుకునేవారు, డైలాగ్స్ మార్చుకునేవారు, అప్పుడు తగ్గట్టు ఇంప్రొవైజేషన్ చేసుకునేవారు. ఆ తర్వాత కృష్ణ గారు కురుక్షేత్రం చేస్తున్నప్పుడు నాన్నగారిని శకుని క్యారెక్టర్ కోసం నాన్నగారిని వేయమంటే నాన్నగారు వేయను అన్నారు. వద్దు అండి, శకుని క్యారెక్టర్ అంటే దానికి చాలా ఒక ఫిక్స్డ్ ఇది ఉంది, ఇలా బాడీ లాంగ్వేజు, ఇలాంటి డైలాగ్ డెలివరీ, ఇలా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఇలా అంత ఐబ్రోస్ అంతా లేపి అంతా చెప్పేదంతా ఉంటుంది, అంత పర్ఫార్మెన్స్ అదంతా పాసిబిలిటీ ఉండదు, వద్దు కృష్ణ గారు మీరు ఎవరినైనా పెట్టుకొని చేయించుకోండి అని అంటే కృష్ణ గారు ఒప్పుకోలేదు. మీరు చేస్తున్నారు, మీరే చేయండి అన్నారు. దానికి అప్పుడు పట్టుకుని నాకు బాగా గుర్తుంది, ఇంటికి వచ్చి చెప్పారు, ఇలా కృష్ణ గారు ఇలా అన్నారు, దానికి నేను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి
అంటే అప్పటికి వెల్ నోన్ సెటిల్డ్ ఆర్టిస్ట్ అయినా కూడా ఆ స్టేజ్లో కూడా ఇంకా దానికి ఏదో న్యాయం చేయాలి ఆ క్యారెక్టర్కి అని చెప్పేసి ఆయన హోంవర్క్ చేశారా? చేసి ఇంట్లో ప్రాక్టీస్ చేసి మిమ్మల్ని ఏమైనా అడిగేవారా ఇది ఎలా ఉంది, ఇది ఎట్లా ఉంది? లేదు లేదు. అంటే అప్పుడు జరిగిన విషయాలు అలా చూస్తూ ఉన్నవి ఇప్పుడు అనుకుంటే ఆహా అలా చేశారు వాళ్ళు, అంత కష్టపడ్డారు. బాగా ముద్రపడిపోయిన అంశాలు ఏమున్నాయి నాన్నగారిని చూసి అలా అప్పుడు అనుకున్నాం? బాగా ముద్రపడిందంటే రక్తకన్నీటి డ్రామానేనండి. డ్రామానే మట్టుకు అసలు పారిపోతారని కదా మీరు. రక్తకన్నీటి డ్రామాలో ఆఫ్టర్ ఇంటర్వెల్ ఆయన గెటప్లో ఫస్ట్ టైం చూసి అసలు భయపడిపోయాను. నేను భయపడిపోయాను. ఆ తర్వాత చాలాసార్లు అది డ్రామా అని తెలిసినా నేను ఆ సీన్ మట్టుకు ఉండేదాన్ని కాదు. ఒక లెజెండరీ కుటుంబానికి కూతురు, కోడలు, తల్లి ఎన్ని భూమికలను పోషిస్తున్నా మీరు మీ అబ్బాయి విషయంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ గమ్యం అనేది దగ్గరకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే మీ అబ్బాయిని మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే ఏది ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇదే గోలు, ఇదే రీచ్ అవ్వాలి, లేదా ఒక ఆర్టిస్ట్గా మా నాన్నగారి సైడ్ నుంచి ఒక ఆర్టిస్ట్గా రీచ్ అవ్వాలని కానీ, మా మామగారిలాగా ఒక డైరెక్టర్ అవ్వాలని కానీ, లేకపోతే వాళ్ళ నాన్నగారిలాగా అన్ని శాఖల్లో ఉండాలి అలా ఏది అనుకోవట్లేదు. ఫస్ట్ నుంచి మేము చెప్పింది ఏంటంటే బాగా చదువుకోవాలి, తనకు నచ్చింది చేసుకోవాలనేది మా ఉద్దేశంలో ఉన్నాము. అలానే తను ప్రొసీడ్ అవుతున్నాడు. ఈ హైట్స్కి వెళ్ళాలి, ఇదే తన లాస్ట్ గోలు, ఇది వెళ్తేనే నాకు బాగుంటుంది అలా ఏమీ లేదండి. తను ఎట్లా పడితే అట్లా వెళ్ళట్లేదు. చాలా ప్రాపర్గా ఒక వే పెట్టుకొని పెద్దవాళ్ళ పేరు చెడిపోకుండా, తాతగారుల పేర్లు కానీ తండ్రి పేర్లు కానీ ఏది చెడిపోకుండా తన దారిని జాగ్రత్తగా అమర్చుకుంటూ వెళ్తున్నాడు. అది బాగా నచ్చింది కూడా నాకు. అంటే యాక్సెప్టెన్స్ అనేది భూషణ్లో చూశారు. అంటే నాగభూషణ్ గారు మొత్తం అన్నింటినీ ఎప్పుడు ఏ అవకాశం వస్తే దానిని యాక్సెప్ట్ చేస్తూ రకరకాలుగా మోల్డ్ అవుతూ వెళ్ళారు. సో ఆ లక్షణం భూషణ్లో చూసారా, లేకపోతే ఇంకా ఏమన్నా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? సజెషన్స్ అంటే ఇప్పుడు భూషణ్ ఈ ఇండస్ట్రీకి తను చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగాన్ని ఆపి నేను ఇందులో చెయ్యాలనుకున్నప్పుడు కుదరదు, నువ్వు చేయడానికి వీల్లేదు, వెళ్ళు నువ్వు ఉద్యోగమే చేసుకో అని అనలేదు. చేసుకోమన్నాం, యాక్టింగ్ చేసుకోమని చెప్పాము. చెప్పినప్పుడు కూడా ఏం చెప్పామంటే చూడు నాన్న ఒక 4-5 సంవత్సరాలు చూడు, కుదిరిందంటే కంటిన్యూ అవ్వు, లేదంటే నీ చదువు నీకు ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ ఉద్యోగం చేసుకో అని చెప్పాం. చెప్పినప్పుడు తను కూడా అలానే అనుకొని డిసైడ్ అయ్యి దాని తగ్గట్టు అన్ని ప్రిపేర్ అయ్యి అన్నీ చేసుకొని యాక్టింగ్ దాంట్లోకి వచ్చాడు. ఇప్పుడు రాగానే రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయడానికి అంత బ్యాక్గ్రౌండ్ మాకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అంత మేము చేసి పిల్లోని లాంచ్ చేసి ఓ పెద్ద సినిమా తీసి ఒక 2-3 కోట్లు, అప్పట్లో నేను చెప్పి తను వచ్చిన బిగినింగ్ డేస్లో ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఓ సినిమా తీసి ఒక లాంచ్ చేసి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది. అంత ఫైనాన్షియల్ లేదు మాకు ఉన్నదల్లా మేము సినిమా సంబంధించిన వాళ్ళం, సినిమా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం, అందరం ఉన్నాం కాబట్టి సర్లేదో తను ప్రయత్నాలు చేసుకుంటాడు, ఏదో ఒక ఛాన్స్ రాకపోతుందా అన్న ఉద్దేశంతోనే సరే అన్నాం. దాని తగ్గట్టే తను కూడా భూషణ్ కూడా ఏంటంటే అన్నీ నేర్చుకున్నాడు. బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడడం కానీ చెప్పడం కానీ, డిక్షన్ ఒకటి కొంచెం తనకి కొంచెం మాట్లాడేటప్పుడు కరెక్ట్గా ఉండేది కాదు, అది కూడా డెవలప్ చేసుకున్నాడు. తెలుగు ఇంట్లో తెలుగు మాట్లాడుతూ ఉంటాము, ఫ్రెండ్స్ దగ్గర అంతా తెలుగు మాట్లాడుతుంది, ఉన్నది హైదరాబాద్లోనే కాబట్టి తెలుగు కూడా వచ్చింది. కాబట్టి అక్కడక్కడ కొన్ని పదాలు తెలుగు పదాలు కానీ కన్ఫ్యూజ్ అవుతుండేవాడు. సో అవన్నీ తను మార్చుకున్నాడు, తను ఏమేమి ఉన్నాయో అవన్నీ మార్చుకున్నాడు, అన్నీ చేసుకొని ఇది ఫేస్లోకి వస్తున్నాడు, తను కూడా చేసుకుంటున్నాడు. దాన్ని నేను ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మా నాన్నగారు రాగానే ఏమి సినిమాలో ఒక్కసారిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను అవ్వలేదు, హీరోగాను అవ్వలే. ఆయన దగ్గర దాదాపు 10-15 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి చాలా ఒడిదుడుకులు పడిన తర్వాతనే ఆయన ఒక 1962కి నిలబడగలిగారు ఒక ఆర్టిస్ట్గా, ఒక గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్గా. సో అంత ఇది ఉంది కాబట్టి ఇప్పుడు మా అబ్బాయికి కూడా నేను ఏమనుకుంటున్నానంటే తను కూడా ఒక అలాగనే ఆ లక్షణాలు అనుకొని ఆ స్ట్రగ్లింగ్ అనేది, అంటే నేను ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ అనట్లేదు, ఆ స్ట్రగ్లింగ్ నేచర్ తనకు వస్తుంది, తను ఫేస్ చేయగలుగుతాడు. ఒకసారి ఏదన్నా డిసప్పాయింట్మెంట్ అయినా కూడా డీలా పడిపోకుండా మళ్ళీ తనకు తనే పుంజుకొని నిలబడి ఏదో ఒక రోజు డెఫినెట్గా నిలబడతాడు అని. ఒక ఊతం కావాలి, ఆ ఊతంలో అది డబ్బు అయి ఉండొచ్చు, పరపతి అయి ఉండొచ్చు, కానీ మెయిన్ డబ్బేనండి, మెయిన్ డబ్బే. ఇవాళ రేపు చూస్తే మెయిన్ డబ్బే.
డబ్బు అంటే ఇప్పుడు క్రోర్స్ తీసుకొచ్చి మేము పెట్టి లాంచ్ చేసేంత ఇది స్తోమత మాకు లేదు. మా దగ్గర అంత ఫైనాన్షియల్ ఇది లేదు. సినిమా లాంచ్ తనను పెట్టి సినిమా లాంచ్ చేసేంత ఫైనాన్షియల్ కెపాసిటీ మా దగ్గర లేదు ఇప్పుడు. కానీ తను ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో ఇవాళ నిన్న ఈ నెల ఈ సంవత్సరం కాదు, దగ్గర తను కూడా 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు తను ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి తెలుసు. అందరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే జీవితాలని ఎంత ఇదిగా ఇండస్ట్రీకి అర్పించిన ఈ కుటుంబానికి సంబంధించిన ఒక వారసుడు మన దగ్గరకు ఒక ప్రయత్నాల కోసం వస్తున్నప్పుడు మనం ఒక చిన్న చేయూత ఇద్దాము, నిలబెడతాము అనే ధోరణి ఎంతమందిలో కనిపిస్తుంది? ఎంతమందిలో కనిపించిందంటే ఎవరిలో కనిపించలేదే అని చెప్పాలండి. కనిపించిన కొద్దిపాటి మంది ఆ ఇచ్చిన అవకాశాలని తను నిరూపించుకున్నాడు, తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మా అబ్బాయి గురించి చెప్పాలంటే తను నా కొడుకు కాబట్టి నేను గొప్పగా చెప్తున్నాను కదా, తనకి చూడ్డానికి బాగుంటాడు, భాష ఉంది, మెలగాల్సిన ఇది ఉంది, నలుగురిలో ఎలా మెలగాలన్న ఆ తెలివితేటలు ఉన్నాయి, ఉంటాడు, డెడికేషన్ ఉంది, అన్నిటికీ మించి డెడికేషన్ ఉంది. తను చేసే పని మీద తనకి డెడికేషన్ ఉన్నా కూడా తనకు ఎందుకు అవకాశాలు విరివిగా రాకపోవచ్చు, కనీసం ఒక గుర్తింపు వచ్చే అవకాశం కూడా రావట్లేదు. తను వెళ్ళి అందరినీ కలిశాడు, అందరితో మాట్లాడేసి వచ్చాడు. అందరినీ అడిగినప్పుడు తప్పకుండా బాబు ఇస్తాం ఛాన్సులు అని చెప్తున్నారు. తను కూడా చాలా హోప్స్తోనే ఇంటికి వస్తున్నాడు. డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు నాకు ఒక మంచి ఇప్పుడు నేను చెప్పినట్టు అదే అంటున్నాను. ఇప్పుడు తను ఫస్ట్లో చెప్పినట్టు తను ఫస్ట్లో బిగినింగ్లో నేను హీరోనే చేయాలన్న మూడ్లోనే స్టార్ట్ అయ్యాడు. కొన్ని రోజులకు తనకు అర్థం చేసుకున్నాడు మనం హీరోనే అని అనుకుంటే ఉండదని. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, లేదు నాన్న అలా కాదు, మనకున్న పరిస్థితులకి నువ్వు ఏ క్యారెక్టర్ వచ్చినా చేసుకుంటే మెల్లగా దాంట్లో డెవలప్ అవుతావులే అని అనుకుంటే తను దానికి కూడా ఫిక్స్ అయ్యాడు. ఏదన్నా ఒక మంచి చిన్న రికగ్నిషన్ క్యారెక్టర్ అయినా కూడా చేయడానికి రెడీ అయ్యానని చెప్పి తను వెళ్ళాడు, చాలామందిని కలిశాడు. తెలిసిన వాళ్ళకి అంటే తను ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కొంతమంది దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పుకున్నాడు. కొన్ని చోట్ల చెప్పుకోలేదు, ఊరికిన ఆర్టిస్ట్గా ఉన్నాడు. అలా వెళ్ళినా కూడా ఇంత ఇండస్ట్రీలో మా నాన్నగారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా మామగారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత వచ్చిన మా మరుదులు కానీ వాళ్ళు కానీ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా సరే ఒక చిన్న క్యారెక్టరు ఇంతగా ఉన్నాడు కదా ఈ అబ్బాయి, ఇండస్ట్రీలో ఉన్నాడు, సరే పోనీ ఇండస్ట్రీ అబ్బాయిని కూడా వదిలేసేయండి, ఒక ఆర్టిస్టు చూడ్డానికి బాగున్నాడు, భాష వచ్చు, చెప్తున్నాడు, డెడికేషన్ ఉంది కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏదన్నా ఒక క్యారెక్టర్. ఒక్క క్యారెక్టర్ మా అబ్బాయికి ఒక్కళ్ళు ఎవరన్నా ఒక అవకాశం, ఒక చిన్న గుర్తింపు వచ్చే అవకాశం ఇస్తే డెఫినెట్గా తను నిరూపించుకుంటాడు. అదే ఇండస్ట్రీ బాధ్యత అండి. అంటే మీ వైపు నుంచి ప్రయత్నం లేకపోయినా, లేకపోతే ఆ కళ మీద ప్రేమ లేకపోయినా, అంటే వ్యాపారంగానో లేదా ఒక గుర్తింపు నేను అమాంతం ఏదైనా గాల్లో మేడలు కడితే అది పొరపాటు అవుతుంది తప్ప, ఒక అంకిత భావంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఇండస్ట్రీకి ఉంటుంది. ఎందుకని అంటే ఒక 4 దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి తమ జీవితాలని అంకితం చేసిన ఒక కుటుంబాలకు సంబంధించిన కుర్రవాడికి ఒక అవకాశం ఇవ్వడంతో కాదు, నిలబెట్టడం అనేది ఇండస్ట్రీ బాధ్యత మేడం. ఇమోషన్ అయిపోతాను మా అబ్బాయి గురించి ఏదన్నా ఒకటి చెప్పేటప్పుడు ఇమోషన్. ఎందుకంటే తను ఎంత డెడికేట్గా ఉన్నాడంటే ఇప్పుడు తను మ్యారేజ్ కూడా చేసుకోలేదండి. మా అబ్బాయి మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను ఒక ఇదితో ఉన్నానమ్మా, ఒక గోల్తో ఉన్నాను. ఇప్పుడు నేను భార్య పిల్లలు నా సంసారం అని చెప్పి నేను మళ్ళీ డివేట్ అవ్వకూడదు. అన్లెస్ నాకు వచ్చే వైఫ్ నన్ను అర్థం చేసుకొని ఇతన్ని కూడా మనం ఇచ్చేయాలని అనుకుంటే నేను చెప్పలేను. కానీ అలా ఎంతమంది ఉంటారు? అనవసరంగా నా కోసం ఇంకొక అమ్మాయి లైఫ్ కూడా ఎందుకు నేను ఇది ఇష్యూలోకి పెట్టాలి అని చెప్పి తను అంతా ఆలోచించుకొని మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఉన్నాడు. ఏంటి ఎట్లాగైనా సరే మనం నిలబడాలి, లెగసీని కంటిన్యూ చేయాలన్న దాన్ని కూడా తను ఆర్టిస్ట్గా తను బాగా ఉండే పేరు తెచ్చుకోవాలి. పేరు అంటే ఇది డబ్బులు సంపాదించడం కాదండి, మంచి గుర్తింపు రావాలనేది తన ఇది. ఆర్టిస్ట్గా తనకు ఒక మంచి గుర్తింపు రావాలని చాలామంది డైరెక్టర్స్ని అడిగాడు, ఆపర్చునిటీ ఇస్తానన్న వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద సినిమాలు చేశారు. దానిలో ఎన్నో క్యారెక్టర్స్ వచ్చింది, ఒక చిన్న క్యారెక్టర్ కూడా మా అబ్బాయికి ఇవ్వలేదు. మెంబర్షిప్స్ అవన్నీ ఉన్నాయండి. అప్పుడు డే 1 ఎప్పుడైతే తను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడో ఇమీడియట్గా కార్డు తీసుకున్నాం అండి.
ఇమీడియట్గా కార్డు తీసుకు అన్నీ యాజ్ పర్ రూల్సే వెళ్తాడు. అది బాగా ఎక్కువ మంచితనం అండి, వాళ్ళ నాన్నగారిలాగా చాలా మంచితనం. ఆ మంచితనం కూడా పనికిరాదండి అని నేను అనుకుంటున్నాను. అంటే బాధలు వచ్చిన నా స్టేట్మెంట్ అన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే 40 ఏళ్ల పాటు మీ కుటుంబం 40 ఏళ్ళ పైన ఎన్నాళ్ళైందండి మీ ఫ్యామిలీ ఇండస్ట్రీకి అటాచ్? మా ఫ్యామిలీ అండి మొత్తం మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ అలా తీసుకుంటే మా అమ్మగారిని పెంచుకున్న రాజా శాండోస్ గారు అని డైరెక్టర్, ఇప్పుడు మెడ్రాస్లో ఆయన పేరు మీద డైరెక్టర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా ఇస్తుంటారు. ఆయన మూకీ సినిమా మూవీస్ నుంచి ఉన్నారు. రుణపడి కాదులే, లేదులేండి, హక్కు మనం కాంట్రిబ్యూషను ఇవన్నీ అనుకోక్కర్లేదు. కానీ నేను ఇన్ జనరల్గానే చెప్తున్నాను, తను ఒక పర్సన్గా ఒక ఆర్టిస్ట్గా వెళ్ళాడు, ఇండస్ట్రీలో ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేస్తున్నాడు ఒక వేషం కోసం. ఏదో మన కృష్ణవంశీ గారి సినిమాలో డైలాగులో ఒక్క ఛాన్స్ అలాగా వచ్చినాయి తనకి, పాపం తనకి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఏదో తను డబ్బుల గురించి కూడా అడిగేవాడు కాదు, నాకు ఇంత కావాలి డబ్బులు నాకు ఇంత అనే అడిగేవాడు కాదు. అలాగనే కొన్ని సీరియల్స్లో కానీ వాటి లాక్ చేసేటప్పుడు కూడా ఏమి కాదు, ఆ సీరియల్స్లో కూడా చేశాడండి, 2-3 సీరియల్స్లో చేశాడు. ఫస్ట్ అయితే అసలు నేను మూవీస్ తప్పితే ఏమీ చేయనని కూర్చున్నాడు. తర్వాత మేము చెప్పాం అలా కాదు, నువ్వు చేస్తూ ఉండు, ఆర్టిస్ట్గా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు, నువ్వు సీరియల్స్ ఏముంది సినిమాలు ఏముంది అన్నీ చేసుకోవాలి కదా అంటే అప్పుడు సీరియల్స్ కూడా చేశాడు. అసలు యాక్చువల్ తను ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగార్జున గారి సీరియల్లోనే ఫస్ట్ యాక్ట్ చేశాడు. కల్పన అనే సీరియల్ అప్పుడు వచ్చింది, దాంట్లో మెయిన్ లీడ్ రోల్ చేశాడు. తర్వాత మళ్ళీ సినిమాల ఆపర్చునిటీస్, తర్వాత ఎవరో అన్నారు సినిమాలు నువ్వు చేయాలనుకుంటే టీవీలో ఎక్కువ నీ మొహం కనిపించకూడదు, నువ్వు సినిమాల్లోనే చేయాలంటే అది ఫిక్స్ అయిపోయాడు ఆ పాయింట్కి. ఓహో మనం సినిమాల్లోనే చేయాలి టీవీలో చేయకూడదు అనమాట అన్న పాయింట్కి ఫిక్స్ అయిపోయాడు తను. తర్వాత కొంచెం లేటర్ అని అది కూడా డైల్యూట్ చేసుకున్నాడు. అలా కాదు, మనం ఏదైనా సరే మన ఆర్టిస్ట్ కాబట్టి మనం యాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇది అది అని డివైడ్ చేయకూడదని చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఒక 3-4 ఇయర్స్ నుంచి ఏంటి అంటే డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. మా ఓన్ ప్రాజెక్ట్స్ అంటే తనే మొత్తం టోటల్ తనే ఆన్లైన్ ప్రొడ్యూసర్ లాగా అన్నీ చూసుకొని చేస్తాడు, అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటాడు, అన్నీ చేస్తాడు, అన్నీ బాగా కవర్ చేస్తాడు. ఇప్పుడు మా ఓన్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి తను ఏంటంటే మంచి మంచి ఆర్టిస్ట్ని పిలుస్తాడు, తన ఫ్రెండ్స్ని ఆర్టిస్టులందరినీ పిలుస్తాడు. ఇప్పుడు అలానే ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారు అంటే తనకు చేతనైనంత మనం ఎక్కువ కాకపోయినా తన లిమిట్స్లో తను ఎంత చేయగలడో అంత చేస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్కి కానీ తన ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ ఈవెన్ మేకప్ మ్యాన్స్ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా సరే అతను పిలుద్దాము, అతనైతే బాగుంటాడు, ఆ కొరియోగ్రాఫర్ని పిలుద్దాము. అలానే ఏదైనా ప్రాజెక్ట్ వాళ్ళ డాడీతో చెప్తాడు, డాడీ ఆ కొరియోగ్రాఫర్ని పిలుద్దాం, అతను బాగా చేస్తాడు, అతని ఇన్వాల్వ్మెంట్ బాగుంటుంది, అతన్ని పెట్టుకుందాం, ఈ మేకప్ మ్యాన్ పెట్టుకుందాం, ఈ ఆర్టిస్ట్ని పెట్టుకుందాం. ఎప్పుడైనా వీళ్ళిద్దరు డిస్కషన్ ఉంటుందండి, మీరు గారు భూషణ్ ఇద్దరు కూర్చుని అంటే నా ఫేస్ కట్కి సంబంధించిన ఫీచర్ అంటే ఎట్లా అందంగా కనపడాలి, నేను కెమెరాకి ఎలా అయితే బాగుంటుంది, సజెషన్స్ చెప్పండి నాన్న, లేకపోతే ఇదేమైనా డిస్కషన్ జరుగుతుంది? ఫేస్ దాని గురించి అంత ఏముండదండి, అంత ఏముండదు. కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మట్టుకు చెప్తారు ఆయన మామూలుగా జనరల్గా ఏదైనా ఆడిషన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పేవాడు, వెళ్ళేటప్పుడు చెప్పేవాడు కాదు, వచ్చిన తర్వాత చెప్పేవాడు ఏం చేశాను అది ఇది అని చెప్పి డిస్కస్ అంటే ప్రొఫైల్ ఇప్పుడు ఈ మధ్య ఇది ఒకటి ఉంది కదా, ప్రొఫైల్ పెట్టడం ఒకటి, లేదు అని అంటే కెమెరాకి అందంగా కనిపించడం కోసం రకరకాలుగా అంటే సర్జరీస్ చేయించుకుంటున్నారు. అవన్నీ ఏం చేయించుకోలేదండి, ఉరికిన ఈ వాటిని అంటే షో రీల్స్ ఈయన వాళ్ళ ఫాదరే చేసి ఇచ్చేవారు, షో రీల్స్ చేసేవారు. ఆ షో రీల్స్ ఫస్ట్ బిగినింగ్ డేస్లో అంతా ఆల్బమ్సే కదండి, ఫోటోలు తీసుకొని ఆల్బమ్లు తీసుకొని అలానే వెళ్ళాడు, అలా కూడా వెళ్ళాడు, ఆల్బమ్లు తీసుకొని కూడా ప్రొడక్షన్ ఆఫీసులకి అందరికీ వెళ్ళొచ్చాడు. మీ లైఫ్లో ఆ బ్యాలెన్సింగ్ ఎలా చేసుకుంటూ వచ్చారు పిల్లల్ని? పిల్లల్ని బ్యాలెన్సింగ్ అంటే ఈయన ఫుల్ బిజీగా ఉండేవారండి. నా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ చెన్నైలో ఉన్నాము, 86లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం, 85 డిసెంబర్కి వచ్చాం ఇక్కడికి, అంటే 86 అనుకోండి, 86 నుంచి హైదరాబాద్లోనే ఉన్నాము మేము. పిల్లలిద్దరు అక్కడే పుట్టారు, తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి వచ్చాము, ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆయన వర్క్లో కొత్త దాన్ని ఏమంటారంటే ఆయన సామ్రాజ్యాన్ని మెల్లగా స్టార్ట్ చేసుకున్నారు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు జీరో అనుకోండి, హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన కెరీర్ జీరో అనుకోండి, ఎందుకంటే అప్పటిదాకా ఫిలిమ్స్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ టీవీ ఇండస్ట్రీ సైడు మా మామగారు ఆయన కలిసి చేయడం మొదలెట్టారు. అలా స్లోగా ఈయన గ్రాఫ్ పెంచుకున్నారు.
సో ఆ గ్రాఫ్ పెంచుకోవడం వల్ల ఆయన వర్క్ మీదే ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా పిల్లల్ని చూసుకోవడం, ఫ్యామిలీ అంతా నాదే అనమాట, నాదే బాధ్యత అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మన జీన్స్లో ఉండిపోయినాయి అనుకుంటాను. అలాగా స్ట్రాంగ్గా ఉండి ప్రతిదానికి హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు వస్తేనే స్కూల్కి తీసుకెళ్తాను, నువ్వు వస్తేనే నేను హాస్పిటల్కి వెళ్తాను అనే అలాంటి సిస్టమ్ లేదండి. ఎప్పుడు నా అంతటి నేను పిల్లల్ని డిసైడ్ చేసుకోవడం కానీ, తీసుకెళ్ళడం కానీ, తీసుకురావడం కానీ, వాళ్ళని చూసుకోవడం అంతా కంప్లీట్గా. ఆయనకి ఇన్ఫ్యాక్ట్ మా అబ్బాయి 10th వచ్చేంతకు కూడా తెలియదు పిల్లలు ఏ క్లాసు ఏ స్కూల్ అని కూడా తెలియదు. చిన్నబాబు ఈ రూట్లోకి ఎప్పటి నుంచి వెళ్ళడం మొదలు పెట్టాడు? మా చిన్న అబ్బాయి వచ్చి కొంచెం ఎలాగంటే అండి, చిన్నప్పటి నుంచి మా పెద్ద అబ్బాయి కొంచెం ఫాస్ట్, ప్రతి దాంట్లో కొంచెం స్పీడ్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. మా చిన్న అబ్బాయి అంటే సైలెంట్, గదిలోనే ఉంటాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. అది ఒక నేచర్ తంది. అప్పుడు తను 9th వచ్చినప్పుడు కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కొంచెం అప్పుడప్పుడే వస్తున్నాయి. కంప్యూటర్లు కొనుక్కోవడాలు, ఇళ్ళల్లో అందరూ కూర్చొని చేసుకోవడాలు. సరే తినైతే కొంచెం కదలకుండా అటు ఇటు పోకుండా ఉంటున్నాడు కదా, కొంచెం మెల్లగా నేర్పిద్దాం ఇవి. తను కొంచెం చేస్తూ తను కూడా కొంచెం ఇంట్రెస్ట్, డ్రాయింగ్ వేయడం అవన్నీ పేపర్ మీద గీసేవాడు. చేస్తున్నాడు కదా, అప్పుడు ఒక కంప్యూటర్ కొనిచ్చి తనకి ఇంట్లోనే పెట్టి మామూలుగా చిన్నగా ఏదన్నా చేస్తూ ఉండు అంటే దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ చిన్నగా నేర్చుకుంటూ అవి చేసుకుంటూ ఉన్నాడు. 10th కంప్లీట్ అయ్యేటప్పటికి పర్వాలేదు, ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయగలిగే అంత కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచే స్టార్ట్ చేశాడండి మా అబ్బాయి. మీరు చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ ఇదిగా ఉన్నారు, అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నారో అంత సెన్సిటివ్ ఉన్నారో ఎమోషనల్. పిల్లల విషయంలో మటుకు నేను చాలా చుస్సుమని నాకు ఏడుపు వచ్చేస్తుంది. అందుకే ఇందాక ఏడ్చినప్పుడు కూడా నాకు ఏంట్రా ఏడ్చాను అని అనిపించింది. అంటే ఈ లక్షణం నాన్నగారిలో ఉండేదా అమ్మలో ఉండేదా మీకు? ఆ సెన్సిటివిటీ అనేది నాగకృష్ణ గారిలో కనిపించేదా? నాన్నగారు చాలా స్ట్రాంగ్ అండి, నాన్నగారు చాలా స్ట్రాంగ్. ఆయన అదే చెప్పాను కదా, ఆయన ఏదైనా ఒక మంచి విషయం అంటే బాగా తొందరగా అందరితో షేర్ చేసుకుంటారు. ఏదన్నా ఒకటి లేదు అంటే ముందు ఆయన సాల్వ్ చేసుకుని మాకు చెప్పేవారు. అలానే వచ్చిందని అనుకోవాలి నేను. అయితే భూషణ్ని మీరు గమనించండి, అంటే మంచి క్రిటిక్. మీరు ఏదైనా కూడా సినిమా చూసినా లేదా ఏది చూసినా కూడా చోటకి నాయుడు గారికైనా మీరు ఫోన్ చేసి మీ ఫీడ్బ్యాక్ కోసం. సో ఇంతటి విమర్శనాత్మకమైన దృష్టి ఉన్న మీరు మీ కొడుకును ఒక ఆర్టిస్ట్గా చూస్తే తనలో ఉన్న లక్షణాలు కనుక ఏరి చూపించి, అంటే ఈ క్వాలిటీ, ఈ క్యారెక్టర్కి అయితే భూషణ్ అనే ఒక ఆర్టిస్ట్ బాగుంటాడు, ఈ ఎక్స్ప్రెషన్ని బాగా పలికించగలడు అనే ఒక జడ్జిమెంట్ మీరు చెప్పాలి అని అనుకుంటే భూషణ్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఏది ఎక్కువగా పలికించగలడు? ఇమోషన్స్ బాగా చెప్పిస్తాడండి. ఇమోషన్స్ బాగా దాని టైమింగ్ తీసుకుంటాడు. ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడుస్తాడు. ఎంతసేపు డైలాగ్ ఇది తనకు బాగా తెలుసు. ఆ ఇమోషన్ బాగా. ఒక ఫిలిం వేదం అని ఒక ఫిలిం చేశాడండి. దాంట్లో ఏదో క్రికెట్ ఆడుతుంటాడు, ఏదో ఇల్ హెల్త్ అవుతాడు. ఇల్ హెల్త్ వెళ్ళి ఏదో ప్రాబ్లం అవుతుందండి. దాంట్లో ఒక్క సీన్ ఉంది, ఆ సీన్ అయితే అసలు పిండేశాడు అనమాట. ఇప్పుడు కనిపిస్తున్న క్యారెక్టరైజేషన్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడా? ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ ఏదన్నా? లేదు, నేను చూసి ఏమి చేయలేదండి. తను రూమ్లో తలిపేసుకుని ఏమైనా చేశాడేమో. కానీ నేను డిక్షన్ మటుకు నేను చెప్తుండేదాన్ని. డిక్షన్ మటుకు నేను చెప్తాను, అది మటుకు నన్ను అడుగుతుంటాడు కూడా. తను ఏదైనా సాంస్క్రిట్ వర్డ్స్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను లేదా అది ఒక్కటి నన్ను అడుగుతాడు. డిక్షన్ మటుకు నేను చెప్తూనే ఉంటాను, అలా కాదు ఇలా. అది త్రూ అవుట్ డే నడుస్తూనే ఉంటుంది ఆ డిక్షన్ మటుకు. ఎందుకంటే ఈ ఫ్రెండ్స్తో ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ లాంగ్వేజ్ అంతా కూడా తన మీద ఉంటుంది. ఎక్కువ ఫ్రెండ్స్తో ఎవరితో తిరిగితే, కొంతమంది ఇప్పుడు తను ఎవరో ఒక అబ్బాయితో తిరుగుతున్నాడు, ఆ అబ్బాయికి మాట్లాడుతున్నాడు మధ్య అన్న అలవాటు, అది అలవాటు అయిపోయింది మా అబ్బాయికి. మాట్లాడేటప్పుడు నాకు ఏదైనా చెప్పేటప్పుడు మధ్య మధ్యలో చెప్తుంటే నేను వెంటనే ఆపేదాన్ని. చూడు ఆ అబ్బాయి అంటున్నాడు, నీకు కూడా అదే అలవాటు వస్తుంది, అది మానుకో నువ్వు అని. అది కరెక్షన్స్ లాగా అనమాట. ఇప్పుడు ఇంట్లో అంటే ఓకే అనుకోండి, మళ్ళీ అదే ఆన్ సెట్కి వెళ్ళాడంటే బాగా చేస్తాడు. అలా ఇంటింటి అన్నమయ్య సినిమాలో ఒక సీన్ ఉందండి. నీళ్ళల్లో ఏదన్నా నడుస్తూ ఉంటారు, రోప్ పట్టుకొని ఉండాలి. అక్కడ హీరోయిన్ ఫ్లైట్ టైం అయిపోయింది, రాఘవేంద్రరావు గారు చెప్తున్నారు, భూషణ్ ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది, నువ్వు టేకులు తినకూడదు, టక్కని డైలాగ్ చెప్పేయాలి అని. నీళ్లు కింద నీళ్లు వరద వెళ్తుంది, నీళ్ళు ఫ్లో అవుతున్నాయి, నీళ్ళలో నిలబడి ఉన్నారు, అటు హీరోయిన్లు ఉన్నారు, ఇటు పక్కన తను ఏదో తాడు పట్టుకొని ఒక డైలాగ్ చెప్పాలి. డైరెక్టర్ గారు చెప్పింది తూచా తప్పకుండా విత్ ఎక్స్ప్రెషన్ చేశాడు. చాలా మెచ్చుకున్నారు రాఘవేంద్రరావు గారు. అలాగా అది ఉంది, ఆ డెడికేషన్ ఉంది తనకి.
మేము చెప్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ అబ్బాయి కాబట్టి వాళ్ళు అలానే గొప్పలు చెప్పుకుంటారు అని ఉంటుంది. ఇంత సిన్సియర్గా పనిచేస్తున్నాడు, ఇంత సిన్సియర్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఎందుకని కారణాలు ఏమై ఉంటాయి? కారణాలు ఏమని మనం చెప్పలేమండి. మేబీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు బాగా క్లోజ్ వాళ్ళు మాకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మేబీ అయ్యో పలానా వాళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయికి ఇంత చిన్న వేషం ఇస్తే బాగోదే అనుకొని, లేకపోతే పెద్ద వేషం ఏదైనా ఉన్నప్పుడు ఇద్దాంలే అని అనుకోవచ్చు, అలానూ ఉండొచ్చు. ఇప్పుడు తను ఎలా ప్రిపేర్డ్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా మంచి క్యారెక్టర్ అయితే చాలు నేను చేస్తాను, నాకు హీరోనే కావాలి, నేను హీరోనే చేస్తాను, తనేం ప్రిపేర్డ్గా లేడు. వచ్చిన బిగినింగ్ డేస్లో అలా అనుకున్నాడు ఓన్లీ హీరోనే చెయ్యాలని. తర్వాత లేటర్ ఆన్ కొంచెం అయిన తర్వాత అలా కాదు, మనం క్యారెక్టర్స్ కూడా చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని అలా కూడా చేసుకుంటూ వచ్చాడు. మేబీ అన్నీ బాగున్నాయి, ఏదో అదృష్టం ఏదైనా అక్కడ కలిసి రావాలేమో. ఎప్పుడైనా మీరు గారితో కొట్లాడారా? మీకు ఇన్ని పరిచయాలు ఉన్నాయి, నా కొడుకుని హీరోగా ఎందుకు మీరు నిలబెట్టలేకపోతున్నారు అని? హీరోగా నిలబెట్టలేదని మట్టుకు ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే తను హీరోగానే ప్రజెంట్ అవ్వాలని అనుకోలేదు. మంచి ఆర్టిస్ట్గా ప్రజెంట్ అయితే బాగుండు, తను ఇష్టపడుతున్నాడు అనుకోవడం వేరు. మనకి ఇంట్లో ఒక రిసోర్స్ ఉందనుకోండి, నీకు ఇన్ని పరిచయాలు ఉన్నాయి కదా, నువ్వు చెప్తే ఒక మాట అయిపోతుంది కదా అని ఎప్పుడైనా మీరు గారిని గట్టిగా అంటే భార్య స్థానం నుంచి తల్లి స్థానంకి వచ్చారు మీరు. తల్లి స్థానం చాలా ఎమోషనల్ అండ్ సెల్ఫిష్గా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అని అంటే. ఆ మూమెంట్లో మీ కొడుకు గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు గారిని వాడికంటూ ఒక స్థానాన్ని ఎందుకు ఏర్పరచలేకపోయారు అనే ఒక కంప్లైంట్ ఏమైనా ఉందా మీరు గారి పైన? మీకు కంప్లైంట్ ఏమీ లేదు కానీ అంటే తీసుకెళ్ళమని మట్టుకు అడిగారు కొంచెం ఛానల్లో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్తే కొంచెం పరిచయం వస్తుంది కదా అని. కానీ దానివల్ల ఏమి తీసుకువెళ్ళిన తర్వాత దాని రిజల్ట్ ఏమంత పెద్ద గొప్పగా రాలేదు. తీసుకెళ్ళడం మీద నేను అడిగిన తర్వాత ఆయన తీసుకెళ్లారు, తెలిసిన వాళ్ళ దగ్గర అంతా మాట్లాడారు, వచ్చారు. బట్ దాని రిజల్ట్ ఏమంత గొప్పగా ఏం రాలేదు. ఎప్పుడైనా భూషణ్ మిమ్మల్ని అమ్మ నాకు ఎందుకు దీనికి సంబంధించిన ఈ ప్లాట్ఫామ్లో నాకు ఆ పేరుకు సంబంధించిన అంటే తాతల పేర్లు కానీ లేకపోతే నాన్నగారు దీనివల్ల కానీ నాకెందుకు సరైన ఒక విజయాన్ని కరెక్ట్గా తెచ్చిపెట్టలేదు అని మీ దగ్గర ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? మేము తెచ్చిపెట్టలేదు అని బాధపడలేదు కానీ తనకు రాలేదు అని బాధపడ్డాడు. ఎందుకంటే మా అబ్బాయి అని చెప్పి నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ ఇప్పుడు ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఎటువంటి అడ్డదారి తొక్కట్లేదు. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా తను కష్టపడుతున్నాడు. తనకున్న క్వాలిటీస్ కూడా నేను చెప్తాను, సిన్సియర్గా ఉంటాడు సెట్లో, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏమి అల్లరి చిల్లర పనులు చేయడాలు ఇలాంటివన్నీ ఏం చేయడు. సెట్లోకి వస్తే సెట్లో వర్క్ అంటే వర్కే. రీసెంట్గా ఒక యాడ్ కూడా చేసాం మేము, ఆ యాడ్లో తను కూడా ఉన్నాడు. మేము వెళ్ళాము, మా పాటికి మేము కూర్చున్నాం, ఆయన పాటికి ఆయన ఏదో మాట్లాడుతున్నారు, నా పాటికి నేను అక్కడ. తను సెట్లో ఉన్నాడు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళడం కానీ ఏమి మాట్లాడడం కానీ అనవసర విషయాలు ఏమి మాట్లాడేమీ లేదు. తనకేదో తనకు చెప్పిన వర్క్ ఏదో తను చేసుకొని యువతలకు వస్తున్నాడు. మీ అబ్బాయి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలని మీ ఆశలు అవన్నీ కూడా కళలన్నీ కూడా మీ కళ ముందు సాకారం అయ్యి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మీతో పెట్టుకుంటాను నేను. బట్ ఒక వారసుడుగా ఒక లెగసీని ముందుకి అంటే రెండు తరాలకు సంబంధించిన రక్తం తనలో ప్రవహిస్తుంది కాబట్టి తను మంచి ఆర్టిస్ట్గా ముందుకెళ్ళాలని ఆశిస్తూ తప్పకుండా ఇండస్ట్రీకి ఏమైనా అపీల్ చేయాలనుకుంటున్నారు? ఇండస్ట్రీకి మనం ఏం అపీల్ చేస్తాం చెప్పండి? ఇండస్ట్రీ వాళ్ళకి తెలియదా అండి తను ఎవరు అని తెలీదా? సరే పోనీ తను సో అండ్ సో అని తెలియకపోయినా ఒక ఆర్టిస్ట్గా వచ్చాడు ఇప్పుడు ఒకవేళ ఎవరి ద్వారా అన్నా కూడా తెలిసినా కూడా ఒక అబ్బాయి వచ్చాడు, ఆర్టిస్ట్ వచ్చాడు, ఇన్నిసార్లు వచ్చాడు మన దగ్గరికి, ఇంత వేషాలు అడుగుతున్నాడు, ఏదైనా ఒక క్యారెక్టర్ ఇద్దామా, మన పిల్లోడే కదా అని చెప్పి ఎవరన్నా ఒక క్యారెక్టర్ ఇస్తే బాగుండేది. ఇంక మీదన్నా ఇస్తారని ఆశిస్తున్నాను.